ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ అమ్మా, మా అయ్యగారికి ఎలాగున్నదమ్మా? కంగారు పడాల్సిందే లేదు. ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల నిద్రపోతున్నారు. హలో మమ్మీ, మావయ్య ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ అంటున్నారు. సో మావయ్య ద్వారా ఆస్తులు రాయించుకోవడానికి ఛాన్సే లేదు. ఎట్టి పరిస్థితుల్లో రూపని పెళ్లి చేసుకుంటేనే ఆస్తి మన పేరుని రాయించుకోవడానికి ఉంటుంది. అవును, కానీ రూపాన్ని పెళ్లి చేసుకోవడానికి ఆ గౌతమ్ ఉన్నాడుగా. పర్లేదు, వాడినేం చేయాలో నాకు తెలుసు మమ్మీ. అమ్మగారు, మీరిక్కడ ఉండటం అంత మంచిది కాదు. తామరు బయలుదేరండి. అయ్యగారి గురించి ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తా ఉంటాను. అలాగే అప్పలనాయుడు. సూర్య జాగ్రత్త, రాజు రూపలని కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉండమని చెప్పు. అలాగే అమ్మగారు, తామరు బయలుదేరండి. గౌతమ్తో టెన్షన్ లేదు మమ్మీ, ఆ రాజుగారితోనే టెన్షన్. అప్పలనాయుడిని పొడిచింది గౌతమే అనడానికి నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది కదా మమ్మీ. అది చాలు వాడిని ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటికి గెంటేయడానికి. ఏమో దీపక్, ఇక మీదట ఏం చేసినా నువ్వు ఒక్కడివే చెయ్యాలి. నేనేం చేద్దామన్నా ఇదిగో ఇలా వీల్ చైర్లో కూర్చున్నాను. డోంట్ వరీ మమ్మీ, త్వరలోనే నీకు ట్రీట్మెంట్ చేయిస్తాను. నువ్వు కూల్గా ఉండు. అన్నీ నేను ప్లాన్ చేస్తాను. రాజుగాడు, గౌతమ్ గాడు, మందారం ముగ్గురిని ప్లాన్ చేసి అడ్డు తొలగించాలి. ఫస్ట్ ఆ గౌతమ్ గాడే. హలో 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 దీపక్. మమ్మీ, ఛార్జింగ్ అయిపోయింది. చూశారా అమ్మగారు, ఆ తల్లి కొడుకుల కడుపులో ఎన్ని కుట్రలున్నాయో. అయ్యగోరి ఆస్తి కోసం ఇన్ని కుట్రలు పన్నుతున్నారు. అయినా మన ప్లాన్లో ఇక నుంచి గౌతమ్ ఒక్కడే కాదు, ఆ తల్లి కొడుకులు కూడా ఉన్నారు. ముందు గౌతమే కాబట్టి ఆడికి సంబంధించిన ఆధారాలు ఈడు ఫోన్లో ఉన్నాయి కాబట్టి ఆ ఫోన్ సంగతి నేను తేలుస్తాను. సిస్టర్, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, కొంచెం ఛార్జింగ్ పెట్టరా. అలాగే సార్. అమ్మ డాక్టర్మా, మా పెద్దయ్య గారిని ఇంకా ఎన్ని రోజులు డిశ్చార్జ్ చేస్తారు? టెన్షన్ పడక్కర్లేదండి, నేను చెప్తాను. అలాగేనమ్మా. అమ్మగారు, మీరు బయలుదేరండి, అంతా నేను చూసుకుంటాను. జాగ్రత్త అప్పలనాయుడు. అలాగేనమ్మా, అలాగే. అమ్మా, ఒకసారి ఫోన్ ఇస్తావా? ఆయన ఛార్జింగ్ పెట్టి వెళ్ళారండి. ఆయనే తీసుకురమ్మన్నాడు మావుడే. సరే తీసుకెళ్ళండి. మణికంఠగాడి రిపేర్ షాపుకి తీసుకెళ్తే ఆడే చూసుకుంటాడు. అమ్మాయి గారు, పెద్దయ్య గారికి ఏం కాదన్నారు కదా, మీరు రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు. ఇంటికి వెళ్ళండి అమ్మాయి గారు, నేను చూసుకుంటాను కదా. లేదు రాజు, నేను ఇక్కడే ఉంటాను. నాన్నని ఇలా వదిలేసి వెళ్ళలేను. మణికంఠ బాబాయ్, ఫోను లాక్ అయిపోయినది, కొంచెం చూడు. సరే బాబాయ్, సాయంత్రం ఇలా చేసి పెడతా. బాలేవోడివే, నేను ఆటోకు పోవాలా, తొందరగా కానీ. సరే బాబాయ్, 2 నిమిషాలు. నాన్న ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పనా? ఒరేయ్యా, ఆ గౌతమ్ బాబు నన్ను పొడిచినట్టు ఆ దీపక్ ఫోన్లో వీడియో ఉన్నదంట. నీకెలా తెలుసు నాన్న? ఆ దీపక్కే ఇందాక ఎవరితోనూ ఫోన్లో చెప్తుంటే విన్నాను. అంతేకాదు, ఆడి ఫోన్ కూడా కొట్టేశాను. ఇప్పుడు ఎక్కడున్నారు? మన మణికంఠ సెల్ పాయింట్ ఉన్నది కదా, అక్కడ ఉన్నాను రయ్యా. నువ్వు ఒకసారి రారా. సరే నాన్న, నేను ఇప్పుడే వస్తున్నాను.
సిస్టర్ నా ఫోన్ ఒకసారి ఇస్తారా? ఆల్రెడీ తీసుకున్నారు కదా సార్. ఏం మాట్లాడుతున్నారు? నేను ఫోన్ తీసుకోవడం ఏంటి? ఛార్జింగ్ పెట్టమని మీకే ఇచ్చాను కదా. ఇందాక మీతో పాటు ఉన్న వ్యక్తి మీరు అడిగారని ఫోన్ తీసుకెళ్లాడు. అంటే ఇది అప్పలనాయుడు పనా? నా ఫోన్లో అప్పలనాయుడిని గౌతమ్ పొడిచిన వీడియో ఉందని తెలిసిందా ఏంటి? అన్నయ్యకేం కాదు రూపా, నువ్వు ధైర్యంగా ఉండు. చిన్నమావయ్య ఫోన్ ఒకసారి ఇవ్వ, మమ్మీకి ఫోన్ చేయాలి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా. రూపా నీ ఫోన్ ఒకసారి ఇవ్వ, మమ్మీకి ఫోన్ చేయాలి. రూప ఫోన్ చేస్తుంది ఏంటి నాకు? ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో రూపా. నేను రూపని కాదు. రూప ఫోన్ ఎవడో వాడుతున్నాడేంటి? హలో దీపక్ని. గౌతమ్ నేనెందుకు చేశానని నన్ను అడగద్దు. మన ఇద్దరం ప్రాబ్లంలో పడే అవకాశం ఉంది. ఏమంటున్నావు దీపక్? అవును గౌతమ్, రే దీపక్, నీకు బుద్ధుందా అసలు? సీక్రెట్ విషయాలు ఎక్కడ మాట్లాడాలో తెలీదా? క్లాస్ పీకడానికి సందర్భం కాదు. ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో అది ఆలోచించు. సరే సరే నేను చూసుకుంటానులే. హలో సార్. హలో నరేష్, నేను నీకు ఫోన్ నెంబర్ సెండ్ చేస్తాను. ఆ నెంబర్ వాడుతున్న ఫోన్ని ఇమ్మీడియట్గా బ్లాక్ చేయాలి. ఓకే సార్, 5 minutesలో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ నరేష్. త్వరగా మణికంట అయినదా? అయింది బాబాయ్, ఇదిగో తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.